వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ ఉప్మా ప్రిపరేషన్ కోసం నేను కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, తుంచినవి 2 ఎండుమిర్చీలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే అడుగు మాడకుండా, వేసిన పోపు గింజలన్నీ కూడా మాడకుండా ఉంటాయండి. ఈ ఇడ్లీ ఉప్మాలోకి జీడిపప్పు కూడా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, పంట కింద తగులుతూ. మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసినప్పుడు ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, పడేయకుండానే ఈ విధంగా ఈవినింగ్ టైంలో తినాలంటే కూడా పుల్లగా ఉంటాయి కదండి. అందుకని మనం ఈ విధంగా ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ ఇడ్లీ ఉప్మాలోకి మనం నిమ్మకాయతోటి పులిహోరలాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గానే చేశాను. తాలింపులోకి పచ్చికరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసుకున్నట్లయితే, పచ్చికరివేపాకు వేస్తే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ వేరుగా ఉంటుంది కదండి. ఏ ఉప్మాలోకైనా ఏ కూరల్లోకైనా పచ్చికరివేపాకు నేను తప్పకుండా వేస్తానండి. కరివేపాకు వేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చిటికడంతా పసుపు వేసుకుని పసుపుని అటు ఇటు కలుపుకోవాలండి. తాలింపులో కలిసే విధంగా మనం ముందుగా చిదిమి ఉంచిన ఈ ఇడ్లీ రవ్వని మనం వేసుకోవాలి. 5 ఇడ్లీలు నేను చేస్తే ఇద్దరికి ఉప్మాలాగా ప్రిపేర్ అయిందండి. తింటుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఈసారి ఉప్మా చేయండి, చాలా బాగుంటుంది ఇడ్లీ ఉప్మాని. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు మనం తినలేం కాబట్టి నేను ఇలా చేశాను. నాకు ఒక సినిమాలో కూడా గుర్తొచ్చిందండి ఈ ఇడ్లీ ఉప్మా ప్రిపరేషన్ అంతా కూడా. అందుకని నేను ఇడ్లీలు పడేయకుండా ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేశాను. మనం ఫస్ట్ టైం మనం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు స్నాక్ ఐటెంగా చేయండి. నేను కూడా స్నాక్ ఐటెంగా ఈవినింగ్ టైంలోనే చేశానండి. చూడండి, ఎంతో కమ్మగా ఉండి ఇడ్లీ ఉప్మా రెడీ అయిందండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని మన జీడిపప్పుతో పాటే మనం తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ ఇడ్లీ ఉప్మా ఎంతమంది ప్రిపేర్ చేశారు, ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న